నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో బాలికపై లైంగిక దాడి దిగ్భ్రాంతి గురిచేస్తుంది. ఈ ఘోరానికి పాల్పడింది 10-11 ఏళ్ల వయసున్న వారే కావడంతో సభ్య సమాజం భయాందోళనకు గురైంది. టీనేజ్ కూడా దాటిన ఈ వయసులో ఇంతటి దుస్సాహసానికి ఎలా పాల్పడ్డారు? చిన్న వయసులోనే వికృతమైన ఆలోచనలు వాళ్లలో కలగడానికి కారణం ఏంటి? నేటి పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మానసిక నిపుణులు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? ఇదే అంశంపై వ్యక్తిత్వ మానసిక నిపుణులు సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయ్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి గ్రామంలోని చిన్నారి అదృశ్యం మిస్టరీ ఇంకా వీడటం లేదు. పాప ఆచూకీ కోసం అధికారులు 6 రోజుల నుంచి కూడా ముచ్చుమర్రి కాలువలో గాలింపును కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు బయటికి వస్తున్నాయి. ప్రధానంగా బాలిక అత్యాచారం ఆపై హత్య గావించబడ్డదన్నటువంటి సమాచారంతో పోలీసులైతే విచారణ ప్రారంభించారు. దీని వెనక మైనర్ బాలురు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఒక్కసారిగా మైనర్ బాలుర విషయం బయటికి రావడంతో దీనిపై యావత్తు కూడా చర్చ సాగుతోంది. గతంలో ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు టీనేజ్ వయసులో ఉన్నటువంటి వారు ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు సైతం కూడా ఇటువంటి అలవాట్లకు పాల్పడుతున్నారంటే మరి ఆ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. దీనిపై మనకు పూర్తి సమాచారం అందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులు అలాగే ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయ్య ఉన్నారు. మేడం నమస్తే. మేడం ఈరోజు చూడొచ్చు మేడం, ముచ్చుమర్రి సంఘటన అనేది కూడా యావత్ రాష్ట్రాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఎట్లా చూడొచ్చు అంటారు ఈ సంఘటన? మనం ఇక్కడ విషయం మీరు చెప్తున్నారు, టీనేజ్ పిల్లలు అంటున్నారు, మైనర్ పిల్లలు అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటుంది హ్యూమన్ బ్రెయిన్ అండి. మనిషి యొక్క మెదడుని మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది మనిషి, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే ఇదే మనల్ని ముందుకు నడుపుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఒక వ్యక్తి క్రమంగా లేకుంటే ఎక్కువ కాలం ఏ విషయాలకైతే లోన్ అవుతూ ఉంటాడో, ఏ విషయాలకైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడో అదే అతని బిహేవియర్ అవుతుందండి. ఇక్కడ మైనర్ అని కాదు, టీనేజర్ అని కాదు. మనము కొన్ని విషయాలను మీకు ఉదాహరణకు చెప్తాను. 2-3 ఏళ్ల పిల్లల్లోనే అద్భుతాలు, సంగీతంలో కానీ డాన్స్లో కానీ మనం అద్భుతాలు చేసేది చూస్తుంటాం. ఎలా చేస్తారు వాళ్ళు అవి అంటే ఎక్కువ కాలం వేటికైతే మన మెదడు, మన పంచేంద్రియాలు వాటికి చూస్తూ ఉంటాయి, లోన్ అవుతూ ఉంటాయో వీటిని మన బ్రెయిన్ అనేది గ్రహిస్తుంది. ఆ విధంగానే మన బిహేవియర్లో మార్పులు తీసుకొని వస్తుంది. ఇక్కడ ఈ మైనర్ పిల్లల విషయాలను తీసుకొని వస్తే వాళ్ళు ఎంతకాలం ఇటువంటివి లోన్ అవుతూ ఉన్నారు, వాటికి చూస్తున్నారు. ఈ యాక్ట్ అనేది సడన్గా జరిగింది కాదు, అమ్మాయి చూడంగానే వాళ్ళ పుట్టిన కోరిక కాదండి ఇది. ఈ విధంగా ఒక స్త్రీ అక్కడ వాళ్ళకి కనిపించింది అమ్మాయి కాదు, స్త్రీ. అక్కడ వాళ్ళు ఫీల్ అయింది పురుషుడుగా. ఈ విషయాలకి ఆ చిన్న పిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా ఇటువంటి దృశ్యాలను గత కాలంగా వాళ్ళు చూస్తూ వచ్చారనేది వాస్తవం. ఇది మనమంతా తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఈ ఇంట్లో ఒక ముచ్చుమర్రిలోనో, నందికొట్కూరులోనో, కర్నూలులోనే జరిగింది కాదు. మొత్తం ప్రపంచం అంతా తల్లిదండ్రులంతా చూడాల్సిన వాస్తవం ఏంటంటే మన పిల్లలు ఏం తింటున్నారో కాదు, ఏం ఆలోచిస్తున్నారో కూడా చూడాలి. ఇదే చాలా ముఖ్యం ప్రతి తల్లిదండ్రులకి. ఎంత బిజీ పేరెంట్ కావచ్చు, మీ సామాజిక పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ తల్లిదండ్రులను పెంచడం అనేది, తల్లిదండ్రులకి పిల్లల పెంపకం అనేది ఒక సామాజిక బాధ్యత. మన ఇంటి నుంచి మనం ఏం పంపిస్తున్నాం బయటకు అనే విషయంలో ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. మన పిల్లలు బయట సమాజం బాలేదు, లేకుంటే సెల్ ఫోన్లు బాలేవు, పాఠశాలలు బాలేదని ఒకరి మీద దోషాన్ని నెట్టివేయడానికి ప్రయత్నించొద్దండి. మన పిల్లల్ని గమనించడానికి మీకు ఎంత టైం పడుతుంది? 1 గంట చాలు. ఆ రోజంతలో వాళ్ళు ఏం చేశారో 1 గంట టైంలో మనం మన పిల్లలతో మాట్లాడుకొని తెలుసుకోవచ్చు. పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు, వాటిని చూశారు. అక్కడ బాలికలాగా కనిపించలేదు, వాళ్ళకు ఒక స్త్రీ లాగానే కనిపించింది. ఈ పిల్లలు కూడా పురుషుల్లాగానే వ్యవహరించినారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. వయసుతో నిమిత్తం లేకుండా టీనేజ్ పిల్లలని కాదు, ఏ పిల్లలని కాదు, తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళని జాగ్రత్తగా పెంచుకోవడం. టీనేజ్ అనేది ఒక డేంజర్ జోన్ లాగానే చూసేవాళ్ళు. ఎందుకంటే
సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అయితే అటువంటి వయసులో పిల్లలు కొంచెము మొండిగా ఉంటారు. వాళ్ళకున్న పీర్ గ్రూప్, వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. సో ఎవరైనా ఒక్కరు దారి తప్పే పిల్లలు కానీ, చెడు వ్యసనాలు కానీ, వాళ్ళ చెడు ఆలోచనలు కానీ ఉన్న వాళ్ళ వైపు ఈ పిల్లలు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి పేరెంటింగ్ అనేది సామాజిక బాధ్యత. బై ఛాన్స్ మన పేరెంట్ కాకూడదండి, చాయిస్. నేను తల్లిని కావాలి, మంచి పిల్లల్ని పెంచాలి అనే ఆశయంతోనే తల్లి కావాల్సి వస్తుంది. అలా ఎప్పుడైతే అయిందో తల్లి ఈ పెంపకం పట్ల సరైన అవగాహన, ఇది ఒక సర్టిఫికేషన్ కావాలండి దేశంలో. కావాలి పిల్లల పెంపకం, వాళ్ళకి ఫుడ్ ఎట్లా పెట్టాలి, వాళ్ళని స్నానం ఎలా చేయించాలి పిల్లలకి. ఇప్పుడు మీరు ఏ ఇంట్లో అయినా చూడండి, ఎంతమంది తల్లులు చిన్నపిల్లలకి స్నానాలు చేయించినారు. ఒక ఆయా వచ్చి చేయిస్తుంది. ఈ మధ్యకాలంలో అమ్మమ్మలు కూడా చేయించట్లేదు. అంటే ఆ టచ్, మదర్ ఇచ్చే టచ్, స్నానం చేయించడం, నూనె పోయడం, పిల్లలకి భోజనం పెట్టడం, ఈ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది పెరుగుతుందండి. ఈ మధ్యకాలంలో తల్లి చెప్పేది బిడ్డకి చేరడం లేదు. సమయం చాలా క్షీణించిపోతుంది. వీటివన్నిటి వెనక రీజన్ ఇది కూడా ఒకటని నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండే విధంగా అంటే ప్రభుత్వాలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇది ఒక సర్టిఫికేట్, ఒక బాధ్యత. మేము పిల్లల్ని పెంచగలిగే ఒక అర్హత మాకు వచ్చింది అని తల్లిదండ్రులు ఒక సర్టిఫికేషన్ తెచ్చుకున్నప్పుడే తల్లిదండ్రులు కావాలండి. అప్పుడు వీటిలో 90% మనం అరికట్టగలం. థ్యాంక్ యూ మేడం. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముచ్చుమరి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పూర్తిగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని, తమ పిల్లలు ఏం చేస్తున్నారన్న దానిపైన అవగాహనతో పాటు పర్యవేక్షణ కూడా ఉండాలని చెప్పేసి కూడా సైకాలజిస్టులు చెప్తున్నారు. మరోవైపు చిన్నారులకు సంబంధించి తాము ఏమి నేర్పిస్తే తిరిగి వాళ్ళు అదే ప్రవర్తిస్తారన్నటువంటి సత్యాన్ని కూడా గుర్తుంచుకొని నడవాలన్నటువంటి సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు.